అంటే చాలామందికి ఇలాంటివి ఎదుర్కొంటారు హీరో అయ్యే ప్రాసెస్లో. బట్ మీరు అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అయ్యారు? అంటే మీరు హీరో కాదు అంటే మీరు తీసుకోలేకపోయే వాళ్ళ? హీరో కాదు తీసుకోలేకపోదాం కాదండి. ఇప్పుడు ఐ స్టార్టెడ్ ఎట్ 17 ట్రయల్స్. అవును. ఇంకా సో బై 21, 22 ఎక్కడ కొంచెం కూడా మర్యాద ఇవ్వకపోతే, లైక్ మనకున్న టాలెంట్ లేకపోతే దేనికో ఉండొచ్చు, కొంచెం కూడా మర్యాద ఇవ్వనప్పుడు వస్తుంది అది. ఆగలేకపోయారా లేకపోతే అదంటే నేను ఇప్పుడు ఆగుదామని కూర్చుంటే పండిపోతాయి. మనకి ఎవడో వచ్చి ఇంకోటి ఫలక్నామా దాస్ అనే సినిమా తీసి మనల్ని ఏదో చేసేస్తారు అనుకో, నేను వెయిట్ చేస్తే పండిపోయేది నాది. ఎందుకంటే చూసినా కాబట్టి. ఇప్పుడు నేను చేసింది మంచి పని కాదో మీరే చెప్పారు. ఆఫ్ కోర్స్ మంచి పని. ఈ జర్నీ అంతా ఆగలేకపోయారా అంటే చెప్తున్నా, ఆగలేకపోయిందే మంచిదైంది. నేను ఆగలేకపోయారన్న మాటే వాడలేదు. అంటే ఏదో అన్నారు అంటే హీరో అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ లో ఎదురయ్యే దెబ్బలే అందరికి. బట్ మీరెందుకు తీసుకోలేకపోయారు? తీసుకోలేకపోయారు అందరు తీసుకోవాలని లేదు కదా. ఓకే, నేను తీసుకున్నాను. దాని నుంచి ఒక డైరెక్టర్ ఇవాల్వ్ అయ్యారా? అంతే. ఈ సక్సెస్ నేను 9 సార్లు కోపం రాదు నాకు. ఓకే, 9 సార్లు ఓపిక పట్టిన తర్వాత కూడా ఏదన్నా జరిగినప్పుడు అది అవుతుంది నాకు. సో అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అవుట్ ఆఫ్ యాంగర్, ఇంకా యూ సా వన్ అగ్రెషన్ మ్యాన్ డైరెక్టింగ్. బట్ మీ అగ్రెషన్ కూడా మీ గ్రోత్కి చాలా మేజర్ ప్లస్ పాయింట్ కదా. అది ఉండాలి, నాకు తెలిసి అందరికి ఉండాలి అది. లేకపోతే తుడుచుకుంటా పోతా ఉంటే అలవాటైపోతుంది జనాలకు కూడా, వాడు తుడుచుకుంటాడని. బట్ ఇండస్ట్రీలో చాలామంది అనేది సోబర్గా ఉండాలి, ఎవరితో మనకి వైరం ఉండకూడదు, ఎక్కడికక్కడ కామ్గా వెళ్ళిపోతూ ఉండాలి అన్న నార్మ్ని బ్రేక్ చెప్పేటోళ్ళు ఎక్కడ ఉంటారు? అంతా ఉంటారు, ఇండస్ట్రీ మొత్తం ఉంటారు. మీరు అండ్ ఇంకొంచెం ఫ్యూ మంది, మేము విజయ్ దేవరకొండ, సందీప్, వీళ్ళందరూ రాకపోతే అందరు ఫాలో అయిన ఫార్ములా అదే. సోబర్గా ఉండాలి, కామ్గా ఉండాలి, కూల్గా ఉండాలి, అందరితో ఫ్రెండ్షిప్ ఉండాలి, మీటింగ్స్కి వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలి అని. ఏమో వీళ్ళు ఎవ్వరు కలవలే నాకు ఎప్పుడు వీళ్ళు చెప్పేటోళ్ళు. మరి అక్కడనే మడదేసి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయినట్టు చెప్దామని వచ్చి. సో ఐ డోంట్ బిలీవ్ దట్ ఎనీబడీస్ జర్నీ విల్ హెల్ప్ ఎనీబడీ టు లెర్న్ సంథింగ్. నా జర్నీ నేర్చుకొని నేను చేసినట్టే చేస్తే వర్కౌట్ అవుతుందని లేదు. ఎగ్జాక్ట్లీ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంది. ధైర్యంగా ఎవడన్నా చేస్తుండ్రు అంటే మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి, అంతే ఇన్స్పిరేషన్. వీడికి ఇట్లా వర్కౌట్ అయింది కదా నేను ఇట్లనే చేస్తా అంటే అట్లా వర్కౌట్ కాదు. ప్రతి ఒక్కడికి ఏదో కొత్తతో ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసే టైంకి మీ సెకండ్ ఫిలిం యూ విల్ బి అరౌండ్ 20స్లో, 22, 23 అంతేనా? 22 బిగినింగ్లో ఉండే. 22 బిగినింగ్. మీరు నేను 21కి రాకముందు చేసిర్రు. ఓకే, ఇంటర్వ్యూ. అంటే 22 years అబ్బాయి చేతిలో ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీయచ్చు అని. ఎన్ని కోట్లు? 1 crore? 1 crore కాదు, 2.8 అప్పుడు 2.5 ప్రమోషన్కి. ఓ, అయితే ఆల్మోస్ట్ 5 దాకా కనిపిస్తుంది. నేను 2.7 పెట్టి తీసిన సినిమాని గిరువు పెట్టి 2.5 తెచ్చుకొని ప్రమోషన్ చేసిన, మీకు తెలీదు. ఓకే, ఓ అలా ఇస్తారా? అలా అంటే ఇప్పుడు సినిమాని వడ్డీగా పెట్టుకుని డబ్బులు ఇస్తారా? పెట్టరు. అండ్ లాస్ అయితే మనం తిరిగి ఇచ్చే కమిట్మెంట్కి రాస్తాం కదా సంతకం. ఓహో, ఓకే, ప్రాపర్టీస్ రాసుంటారు. ఏదో చేసా, గిరువు పెట్టా అని చెప్తున్నా, అందరికి అర్థమయ్యే కామన్ లాంగ్వేజ్. సో క్యాపిటల్ వాజ్ 2.7. 2.7 మళ్ళీ 2.7 సినిమా ఫినిష్ చేసి మళ్ళీ 2.5 జనరేట్ చేసి ఆ 2.5 ప్రమోషన్ మీద పెట్టేసి ఐ హ్యాడ్ టు జనరేట్ 6 change టు గివ్ బ్యాక్ ఎవ్రీవన్. ఈవెన్ అవ్వడానికి అందరికి ఇచ్చి నాకు మిగిలింది అందరం పంచుకొని ఇంకా తర్వాత వెళ్తారు మిగిలిన. బట్ మీ నాన్న కానీ లేదా మీకే కానీ ఎక్కడ అనిపించలేదా ఇది? డాడీ దగ్గర తీసుకుని ఉండే, ఐ టుక్ ఇట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆల్సో. Okay. So I was responsible for everybody's money and I was very responsible. ఎట్లా అంటే నరకం చూపించిన ప్రొడక్షన్ ఒక్కొక్కరికి. అవునా? That film never had a vanity van. Okay. ఫలక్నామా దాస్ never had a vanity van. తరుణ్ చేసినందుకు 2 days, ఆ 2 days ఒక పాత డబ్బా వ్యానిటీ వచ్చింది అప్పుడు కూడా. ఇప్పుడు ఫీల్ అవుతున్నా నేను, అప్పుడు మరీ గలీజ్ వ్యానిటీ పెట్టినాను తరుణ్కి. బట్ మీకు ఎప్పుడు భయం లేదా? అమ్మో ఏంటిది, ఏదైనా తేడా కొడితే, సినిమా అనేది అన్సర్టన్ కదా, తేడా కొడితే ఏంటి నా పరిస్థితి, అటు హీరోగా ఇటు డైరెక్టర్గా ఇంతమందికి డబ్బులకి ఆన్సర్ ఇవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. నేను సక్సెస్ రేటే చూసిన ఎందుకు.
అఫ్ కోర్స్ ఇప్పుడు సక్సెస్ అయ్యాక అందరు సక్సెస్ అని అంటున్నారు. సక్సెస్ రాకముందు ఆ భయం ఉంటుంది కదా, క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. రాకముందు కూడా నేను చూసినా కాబట్టి వర్కౌట్ వెళ్ళిపోమాకే అంత బిలీవ్ చేసినా కాబట్టి వర్కౌట్ అయింది కదా. వెళ్ళిపోమాకే అనే సినిమా చూసా తరుణ్ భాస్కర్ ఈనగరానికి ఏమైంది ఆడిషన్ పిలిచిండు తెలుసా. ఓకే. ఆ సినిమా అందరూ గీక్ క్యారెక్టర్స్ ఇస్తారేమో, నేను లౌడరేమో అని భయపడ్డా. బట్ తరుణ్ పిలిచింది వెళ్ళిపోమాకే సినిమా చూసి ఆడిషన్. మీరు ఏదో చెప్తున్నారు. వెళ్ళిపోమాకేనా అన్నారు మీరు. వెళ్ళిపోమాకే సినిమా ని బిలీవ్ చేసినా కాబట్టి వెళ్ళిపోమాకే చూసి తరుణ్ ఈనగరానికి. మీకు ఇంకోటి తెలుసా, గామి డైరెక్టర్ థియేటర్కి వెళ్ళి చూసాడు వెళ్ళిపోమాకే ఫస్ట్ డే. సో ఎక్కడ ఎవరికి ఏం అర్థమవుతుందో తెలీదు. వాళ్ళకి సినిమా నచ్చకపోవచ్చు, నేను నచ్చి ఉండొచ్చు, లేదా ఒకరికి నేను నచ్చకపోవచ్చు, సినిమా నచ్చి ఉండొచ్చు, ఇంకొకటికి సినిమా నేను నచ్చక హీరోయిన్ నచ్చి ఉండొచ్చు. బట్ బిలీఫ్ సిస్టమ్తో చేస్తాం కదా. వెన్ ఇట్ ల్యాండ్స్ ఏదో ఒక మంచి అయితే జరుగుతుంది దానికి, వెన్ యు ఆర్ వర్కింగ్ ఆనెస్ట్లీ.